హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోకో X6 నియో అండ్ లావా బ్లేజ్ కర్వ్ ఈ రెండు ఫోన్స్ అయితే కంపేర్ చేద్దాం. రెండు మనకి అండర్ 20K బడ్జెట్లో ఉంటాయి. ఫిజికల్ డివైజెస్ అయితే లేవు, జస్ట్ మనం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రమే కంపేర్ చేద్దాం. సో మీకు రెండు డివైజెస్ పైన ఇండివిజువల్ వీడియోస్ అయితే ఉంటాయి, లైక్ స్పెసిఫికేషన్స్ అండ్ వాటి ప్రైజెస్ ఏంటి అనేది కూడా వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం ఓవరాల్గా కీ స్పెసిఫికేషన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఈ రెండు డివైజెస్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ రెండిట్లో మనకి సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD రెజల్యూషన్ ఉంటుంది. అండ్ పోకో X6 లో మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, లావాలో 500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ లావాలో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది, పోకోలో మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, పోకోలో మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అదే మనకి లావాలో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, పోకోలో మనకి LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అదే మనకి లావాలో LPDDR5 ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, పోకోలో మనకి Dimensity 6080 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అదే మనకి లావాలో Dimensity 7050 ప్రాసెసర్ని యూజ్ చేశారు. రెండు మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్స్, రెండు 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్సే. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, రెండిట్లో మనకి సేమ్ బ్యాటరీ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండిట్లో మనకి సేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మాట్లాడుకుందాం. సో ఎందులో ఏది హైయర్ సైడ్లో ఉంది, ఏది లోవర్ సైడ్లో ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి పోకో ఓవరాల్గా టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. అదే మనకి లావా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది అండ్ చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ లావాలో మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, లైక్ సో ఇది చూడడానికి మనకు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. అదే మనకి పోకోలో కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉండవు, లైక్ కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉండదు. లావాలో కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, రెండిట్లో మనకి సేమ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉంటాయి. AMOLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే, పోకోలో మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, అదే లావాలో 500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బట్ మనం HDRలో ప్లే చేసినప్పుడు అది 800 nits వరకు వెళ్తుంది. డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్తే మనకి పీక్ బ్రైట్నెస్ అనేది 500 nits ఉంటుంది. సో మనం 500 nits కౌంట్ చేసుకోవాలి. లావాలో మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది, అదే మనకి పోకోలో అది ఉండదు. సో ఇక్కడ డిస్ప్లే దగ్గర మనకి లావా కొంచెం హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది, లైక్ HDR సపోర్ట్ ఉంటుంది. బట్ బ్రైట్నెస్ పరంగా పోకో అయితే హయ్యర్ సైడ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, రెండు డివైజెస్లో ఉన్న కెమెరాస్ మనకి డీసెంట్ షాట్స్ని అయితే క్యాప్చర్ చేస్తాయి. మనకి లావాలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటే, లావాలో మనకి సోనీ IMX686 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి కొంచెం డీసెంట్ షాట్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ పోకోలో మనకి కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి, అవి కూడా మనం ఎక్కువ జూమ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం పిక్చర్ చూసినప్పుడు రెండిట్లో మనకి సేమ్ పిక్చర్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. సో కెమెరాస్ పరంగా రెండు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్ విషయంలో మనకి లావా అనేది హయ్యర్ సైడ్లో ఉంటుంది క్లియర్గా. ఎందుకనే విషయానికి వస్తే, లావాలో యూజ్ చేసింది మనకి Dimensity 7050 ప్రాసెసర్, అదే మనకి పోకోలో Dimensity 6080 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఇది మనకి కంపేర్ టు Dimensity 7050 ఇది మనకి కొంచెం లోవర్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కూడా మనకి లావా క్లియర్ విన్నర్ అవుతుంది. ఎందుకనంటే లావాలో మనకి LPDDR5 ర్యామ్ సపోర్ట్ ఉంటుంది, పోకోలో LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది, ఇందులో మనకి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టోరేజ్ అండ్ ర్యామ్ పరంగా లావానే క్లియర్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, సో రెండిట్లో మనకి సేమ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అయితే ఏముండదు, రెండిట్లో మనకి సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా పోకో X6 నియో గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి రెండు వేరియంట్స్లో ఉంటుంది, 8GB + 128 అండ్ 12 + 256. మనకి బేస్ వేరియంట్ 8 + 128 వచ్చేసి 15,999 ఉంటుంది. అండ్ మనకి 12 + 256 వచ్చేసి 17,999 ఉంటుంది. అదే మనకి లావాలో కూడా సేమ్ రెండు వేరియంట్స్ ఉంటాయి, 8 + 128 అండ్ 8 +
256, 8+128 వచ్చేసి మనకి 17,999 ఉంటుంది. అండ్ 8+256 వచ్చేసి 18,999 అయితే ఉంటుంది. సో మనకి బేస్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్కి ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండర్ 20Kలో ఈ రెండిట్లో ఏది బెటర్ అనే విషయానికి వస్తే, సో మనకి లావా అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు పోకో. బట్ ప్రైస్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఒకవేళ మీకు బడ్జెట్ 15,000 to 16,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రమే పోకోకి వెళ్ళండి. లైక్ మీరు ఇంకో కొంచెం మనీ యాడ్ చేసుకొని తీసుకోవాలనుకుంటే లావా తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి అండర్ 20Kలో IQ Z9 కూడా ఉంది. సో ఇది కూడా మనకి అక్కడ బెస్ట్ బై అవుతుంది. సో ఇందులో కూడా మనకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 7200 ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ బడ్జెట్లో మనకి IQ Z9 కూడా ఉంది. సో ఇది కూడా మనకి అక్కడ బెస్ట్ బై అవుతుంది. అండ్ ఈ ప్రాసెసర్ కూడా మనకి IQలో యూజ్ చేసింది 7200 ప్రాసెసర్. సో ఇది మనకి ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండాలనుకుంటే ఇది మనకి బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే లైక్ IQ అండ్ లావా రెండిట్లో చూస్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా కంపారిజన్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు 20K లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.